హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. నిన్న నేను చెప్పిన విషయాలు చాలా వరకు అయితే చాలామందికి అర్థమయ్యాయండి. దాదాపు 16,000 మంది దాకా చూశారు. దాదాపు 1700 లైక్స్ కూడా వచ్చాయి. చాలా కామెంట్స్ కూడా పెట్టారు. మీరు చాలా బాగా చెప్పారని ప్రతి ఒక్కరికి పేరు పేరుని థ్యాంక్ యూ. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, ఆన్ పేస్కు సంబంధించి దయచేసి నాకు క్వశ్చన్స్ అంటే మీకు వచ్చే డౌట్స్ కోసం దయచేసి ఫోన్ చేయొద్దండి. ఎందుకంటే ఆన్ పేస్లో మీరు మాత్రమే కాదు, ఎన్నో వేల మంది, ఎన్నో లక్షల మంది ఉన్నారన్నమాట. కాబట్టి అందరికీ నేను ఫోన్లో సమాధానం చెప్పాలంటే అది అయ్యే పరిస్థితి కాదు. ఓకేనా? దయచేసి అర్థం చేసుకొని ఫోన్లు చేయొద్దు. ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్లో పెట్టండి. ఒకవేళ మీకు తెలియకపోతే మీకు తెలిసిన వాళ్ళతో కామెంట్ పెట్టించండి. ఓకేనా? అలాగే ఒకరు పెట్టిన కామెంటే మరొకరు కూడా పెట్టద్దు. ఎందుకంటే నేను అందరికీ ఒకటే రిప్లై ఇవ్వలేను. నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చా కూడా మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అది కూడా కొంచెం ఇబ్బంది అవుద్ది. ఈ కొంచెం నా గురించి ఇవన్నీ ఆలోచించి కేర్ తీసుకుంటారు అనుకుంటున్నాను. నాకు హెడేక్ వచ్చింది బాగా, ఇప్పుడు కూడా ఇంకా హెడేక్ ఉంది. బట్ ఏంటంటే మీకు మాట ఇచ్చాను కాబట్టి నేను ఈరోజు అయితే వీడియో చేస్తున్నాను. నిన్న ఎవరికైతే క్లారిటీ లేదో, అంటే నిన్న ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయలేదో వాళ్ళకి, అలాగే దాదాపు ఒక 11 క్వశ్చన్లు అయితే వచ్చినాయి మీకు. వాటికి కూడా నేను ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఈరోజు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ఫాస్ట్గానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, బట్ లెంత్ అయితే మాత్రం తిట్టుకోవద్దు. ఓకేనా? మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ముందుగా ఎప్పుడైనా సరే మీరు క్రోమ్ బ్రౌజర్లో మాత్రమే ఓఎస్ ఓపెన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఆన్ పేస్ అని క్లిక్ చేస్తే ఈ రకంగా వస్తుంది. ఒకవేళ మీకు దీంట్లో ఓపెన్ అవ్వకపోతే బ్రేవ్ బ్రౌజర్ అని ఉంటుంది, లేదా మీకు తెలిసిన వేరే ఫోన్లో మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లో చేయండి ప్రస్తుతానికి. ఓకేనా? ఇలా ఆన్ పేస్ అని కొట్టిన తర్వాత ఈకో సిస్టమ్ అనేది ఓపెన్ చేయండి. నేను ఒక అకౌంట్ ఓపెన్ చేశాను కాబట్టి ఈరోజు ఇంకో అకౌంట్ ఓపెన్ చేస్తా. కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి వాటికి కూడా దీంట్లోనే క్లారిటీ ఇస్తాను. అంటే ఒక పక్క వీడియో చేస్తూ ఇంకో పక్క మీకు క్లారిటీ ఇస్తా. ఓకే, ఫస్ట్ లాగిన్ ఎలా అవ్వాలి? ఇక్కడ లాగిన్ అవ్వడానికి 2 పద్ధతులు ఉంటాయి. నిన్న కూడా నేను చెప్పాను. ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ గుర్తుంటే ఒక రకంగా లాగిన్ అవ్వచ్చు. లేదు మీకు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ గుర్తులేదంటే మీకు ఆల్టర్నేట్ జీమెయిల్ ఐడి ఉంటుంది. మీ ఆల్టర్నేట్ జీమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చి, ఇక్కడ మీరు రిక్వెస్ట్ ఓటీపీ కొడితే మీ యొక్క ఏదైతే జీమెయిల్ ఉందో దాంట్లోకి వస్తుందన్నమాట. ఓకేనా? 2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు, వీడియో స్కిప్ చేస్తారు. స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసి మళ్ళీ నన్ను అడిగితే నేను చెప్పను. ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇక్కడ రావాలి. ఓకేనా? ఆన్ పేస్ ఇక్కడ రాలి. ఇక్కడ రాలేదనుకోండి, పైన 3 లైన్స్ మీద క్లిక్ చేసి కొంత కిందకు వస్తే స్పామ్ మెసేజ్ అని ఉంటుంది. కొన్నిసార్లు దీంట్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట. ఓకేనా? కొన్నిసార్లు మెసేజ్ దీంట్లోకి వెళ్తుంది. ఒకవేళ మీకు కనబడిపోతే ఇలా రీఫ్రెష్, పైనుంచి కిందకి లాగితే రీఫ్రెష్ అవుద్ది. ఇలా రీఫ్రెష్ చేస్తే అప్పుడు ఆన్ పేస్ వస్తుంది. దాంట్లో మీకు ఓటీపీ వస్తుంది. దాని ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకేనా? లాగిన్ వరకు ఇక్కడ క్లియర్. ప్రస్తుతానికైతే నేను మీకు క్యాజువల్గా నార్మల్ లాగిన్ అనేది చేస్తున్నా. నిన్న చేసింది ఒకటి, ఇది రెండోది అన్నమాట. ఈ డౌట్ కూడా కొంతమందికి ఉంది, ఒకటే ఫోన్లో 2-3 ఐడీస్ లాగిన్ చేయొచ్చా? నేను దాదాపు 4-5 కూడా చేస్తానండి. మనం మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. దానివల్ల పెద్ద కంప్లైంట్ అయితే ఏమీ లేదు. ఓకేనా? మనం మెయింటైన్ చేయగలిగితే ఎన్ని ఐడీస్ అయినా సరే ఒకటే ఫోన్లో మనమైతే లాగిన్ చేయొచ్చు. అలాగే ఒకటే ఫోన్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి ఓపెన్ చేయడం రాదు, మేము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అప్లికేషన్ ఫిలప్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా మీరు చేయొచ్చు. అది కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని. ఓకేనా? ఎందుకంటే పెట్టకుండా చేయకూడదు కాబట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకొని అయితే మీరు అప్లికేషన్ అనేది ఫిలప్ చేయొచ్చు. అది కూడా ఒకటే మొబైల్లో చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఓకేనా? మీకు రెండిట్లకి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెట్ లాగడం లేదు. ఓకే, నెట్ బాగా స్లో ఉంది. మొబైల్ నెట్వర్క్ నార్మల్ నెట్తో ట్రై చేస్తాను ఒకసారి. ఓకేనండి, వైఫై పని చేయట్లేదు. ఓకేనా? ఒకటే ఫోన్లో ఎన్ని ఐడీలైనా లాగిన్ చేసుకోవచ్చు, ఎన్ని ఐడీలకైనా సర్వే చేసుకోవచ్చు మీరు మెయింటైన్ చేయగలిగితే. ఓకేనా? సర్వే కదా, అప్లికేషన్ ఫిలప్, ఇవన్నీ క్లియర్. అలాగే మీరు ఎలా లాగిన్ చేయాలి ఏంటంటే మొత్తం చెప్పాను. ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు కొంతమందికి ప్రొఫైల్ బ్లాంక్గా కనిపిస్తుంది. ప్రొఫైల్ బ్లాంక్ అంటే ఈజీగా చెప్తాను చూడండి. ఇలా అన్నమాట. ఇది నా మెయిన్ అకౌంట్. నా మెయిన్ అకౌంట్లో కూడా ప్రొఫైల్ అనేది ఇలాగ తెల్లగా కనిపిస్తుంది. అంటే నాకు ఫస్ట్ నేము, లాస్ట్ నేము, నా డీటెయిల్స్ ఏమీ కనిపించవు. ఆఖరికి నాకు దీంట్లో ఫౌండర్ బ్యాడ్జ్ కూడా కనిపించదు. ఓకేనా? ఇక్కడ ఫౌండర్ బ్యాడ్జ్ కూడా మనకి కనిపించదు. మరి ఇలాంటి అకౌంట్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అంటే అది అవ్వదండి. అది అవ్వదు. దిలాన్ సార్ కూడా సేమ్ కంప్లైంట్ ఉంది, నాకు కూడా సేమ్ కంప్లైంట్ ఉంది, ఇంకా చాలామందికి సేమ్ కంప్లైంట్ ఉంది. వాళ్ళు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పేరు మార్చుకోలేరు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే మాటి డిగమో గారు చనిపోయారు అని చెప్పి వస్తుంది, బట్ ఏ ఎల్సీ మెంబర్ అఫీషియల్ కన్ఫర్మ్ చేయలేదు. కేవలం రాబర్ట్ నోవల్ మాత్రమే, ఆవిడ మాత్రం పోస్ట్ పెట్టింది అంటున్నారు. మరి ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలియదు. దాని గురించి నేనైతే చెప్పలేదు అన్నమాట. అంతేగాని
ఆయన మీద ఏమీ మనకు లేదు. ఎందుకంటే అందరూ ఒక ఫ్యామిలీ గతంలో, ఇప్పుడు ఏదో ఆయన్ని పక్కన పెట్టారని మనం తప్పు పట్టకూడదు. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లియర్. కాబట్టి ప్రొఫైల్ బ్లాంక్గా అంటే ఈ రకంగా తెల్లగా ఉన్న వాళ్ళు మాత్రం పేరు డీటెయిల్స్ మార్చుకోలేరు. కుదిరితే పాస్వర్డ్ మాత్రమే మార్చుకునే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని కొట్టి పైన మీ పాత పాస్వర్డ్ ఇచ్చి కింద 2 సార్లు కొత్త పాస్వర్డ్ ఇచ్చి సేవ్ కొడితే అయిపోద్ది. ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ పనిచేయట్లే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫర్గట్ పాస్వర్డ్ లాంటివి కొడితే మీ మెయిల్కి వచ్చినది తీసుకోవడం లేదు. కాబట్టి ఇప్పుడు మీకున్న మిగతా డౌట్ సర్వేలో పాల్గొనేటప్పుడు టకటగా చెప్పేస్తా. కొంచెం నిన్న చెప్పాం కాబట్టి లెంత్ లేకుండా ఫాస్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నిన్న వీడియో మిస్ అయ్యింటే నిన్న వీడియో కూడా చూసేయండి. ఈ రకంగా మీరు ఒక లింక్ ఉంది చూసారు కదా, ఇక్కడ మీ పాపప్ ఓపెన్ చేసిన తర్వాత లింక్ ఉంది. క్లిక్ టు హియర్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. 6 రోజులు 8 గంటలు అయితే ఇంకా డెడ్ లైన్ ఉంది, దాదాపు అక్టోబర్ 10 దాకా ఉంది. ఇక్కడ ఇలా వస్తుంది. స్టార్టింగ్ మనకు మెయిన్ ఇది మాట. ఓకేనా, ఇక్కడ మీరు లాంగ్వేజ్ ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు లాంగ్వేజ్ మార్చట్లేదు, లేకపోతే ఒకసారి లాంగ్వేజ్ మార్చేస్తాను. కొంతమందికి ఇంకొన్ని డౌట్లు ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఇక్కడ లాంగ్వేజ్ అనేది తెలుగు పెట్టేసుకుందాం. ఓకే, ఇక్కడ తెలుగు పెట్టుకున్నప్పుడు కొంతమందికి వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ ఏమో మనకి మన పేరు వస్తుంది, లాస్ట్ నేమ్ ఇంటి పేరు అని చూపిస్తుంది ఇక్కడ. కానీ మీరు ఇదేమి చేంజ్ చేయవసల, ఎందుకంటే ఈజీగా చెప్తాను. ఇది కూడా ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూసుకుందాం. ఓకేనా, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ డాష్ బోర్డు, ఇక్కడ 2 విషయాలు చెప్తాను చూడండి. నెంబర్ 1, ఇక్కడ డాష్ బోర్డు పక్కన ఇక్కడ నేను రెడ్ కలర్ చుక్క పెడతాను కదా, ఇక్కడ మీరు ఫౌండర్ అయ్యి ఉంటే ఇక్కడ ఫౌండర్ అని ఒక బటన్ కనిపిస్తుంది. ప్రొఫైల్ బ్లాంక్గా ఉన్నా బ్లాంక్గా లేకపోయినా ఇక్కడ ఫౌండర్ అనే బటన్ కనిపిస్తుంది. ఇది మీరు గమనించండి. నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ మన గుడ్ మార్నింగ్ అని చెప్పి పక్కన ఇక్కడ చూసారుగా, మన ఇంటి పేరు ఫస్ట్ వచ్చి తర్వాత పేరు వస్తుంది. అంటే జీకే అనేది నా ఇంటి పేరు అనుకోండి, లుక్స్ అనేది నా పేరు అనుకోండి ఎగ్జాంపుల్కి. లేదంటే మారుస్తాను మీ గురించి. ఇక్కడ మారిస్తే ఆటోమేటిక్గా అప్లికేషన్లో కూడా మారుద్ది. ఓకేనా, ఇప్పుడు మనం ఫిలప్ చేసే అప్లికేషన్ కూడా మారుద్ది. ఇక్కడ జీకే అనేది ఇంటి పేరు అనుకుందాం, లుక్స్ తీసేసి కృష్ణ అని పెడతాను పోనీ. ఓకే, ఇక్కడ కృష్ణ అని పెట్టేసి సేవ్ చేసేసాను. ఓకేనా, ఇక్కడ కృష్ణ అని పెట్టి సేవ్ చేసేసాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూసారుగా జీకే కృష్ణ. జీకే అనేది ఇంటి పేరు అనుకోండి, కృష్ణ అనేది నార్మల్. ఫస్ట్ పేరు ఫస్టే వచ్చింది, లాస్ట్ పేరు లాస్ట్ వచ్చింది, అని ఇంటి పేరు ముందు వచ్చింది కదా. ఇలా కాకుండా మీరు ఆ ఫామ్లో అయితే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఫామ్లో ఇంటి పేరు తర్వాత ఉంది కదా, అంటే మన ఆధార్ కార్డులో ఎలా ఉంటుంది, ఇంటి పేరే ముందు ఉంటుంది 90% ఎవరికైనా సరే. కాబట్టి మనం ఇలాగే ఉంచేసుకోండి. వేరే దేశం వాళ్ళు కనుకోండి, వేరే ఇప్పుడు మార్టీ డిగామో, రెడ్ రెఫరెన్, క్రిస్ జాన్సన్, వీళ్ళందరూ కూడా ఇంటి పేర్లు తర్వాత ఉంటాయి. ఓకేనా, ఇంగ్లీష్ వాళ్ళు అందరూ కూడా, అంటే వేరే దేశాలు అందరూ కూడా ఇంటి పేరు తర్వాత ఉంటాయి. ఫస్ట్ వాళ్ళ పేరు ఉంటుంది, ఇంటి పేరు తర్వాత ఉంటుంది. ఇక్కడ చూసారుగా నేను అక్కడ మారిస్తే ఇక్కడ కూడా మారిపోయింది. కాబట్టి ప్రొఫైల్లో మీరు మార్చుకోవాలనుకుంటే, అంటే మీ పిల్లల పేర్ల మీద మీ పేరు మీద మార్చుకోవాలనుకున్నా, లేదంటే ఎవరైనా అనుకోకుండా ఎక్స్పైరీ అంటే ఎవరో చనిపోయారు మీ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్లో వేరే వాళ్ళకి మార్చాలన్నా నేను చెప్పిన విధంగా ప్రొఫైల్లోకి వెళ్ళి అక్కడ మార్చి సేవ్ చేస్తే ఇక్కడ కూడా ఆటోమేటిక్గా మారిపోద్ది. ఇది ఒకటి క్లియర్. రెండోది, ఇక్కడ జీమెయిల్ మార్చుకోవాలంటే ఇలా నొక్కితే జీమెయిల్ మారదండి, ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వాలి. నేను చెప్పాను కదా, చాలామంది మళ్ళీ అదే క్వశ్చన్ రిపీట్గా అడుగుతారు. ఇక్కడ టిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నొక్కితే పని చేస్తుంది. ఇక్కడ ఇంకో డౌట్ కూడా ఉంది, ఒకటే మెయిల్ రెండింటికి ఇవ్వచ్చా అని కూడా ఒక క్వశ్చన్ అయితే నాకు వచ్చింది. ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తానంటే సింపుల్గా లాగౌట్ అయిపోతాను. లాగౌట్ అయిపోయి నిన్న ఒకదానికి మెయిల్ ఇచ్చాం కదా, సేమ్ మెయిల్ దీంట్లో తీసుకుంటుందో లేదో చూద్దాం. ఓకేనా, లాగిన్ అవుతున్నాను. కొంచెం లెంత్ అయినా అర్థం చేసుకోండి, ఎందుకంటే చాలామంది క్వశ్చన్లు అడిగారు కాబట్టి. ఇలాగ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం పేరు ఎన్నిసార్లు మార్చుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఆల్రెడీ నేను సర్వేలో సబ్మిట్ చేసిన తర్వాత కూడా పేరు మార్చుకున్నా. ఇక్కడ ఎంత ఉంది, జీకే లుక్స్ 2425. ఓకేనా, సబ్జెక్ట్ అర్థం చేసుకోండి, కొద్దిగా లెంత్ అవుతుందని ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే చాలా సబ్జెక్ట్ మన దగ్గర ఎలాంటప్పుడు బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట, లెంత్ అవుతుంది. ఇక్కడ చూడండి, సబ్మిట్ ఆల్రెడీ నేను పూర్తి చేసా. మీ సబ్మిట్ అనేది మీది అయిపోయిందని చెప్తుంది. ఇక్కడ చూసారుగా పేరు జీకే లుక్స్ 2524. ఇక్కడ మెయిల్ కూడా మార్చుకోవచ్చు ఇప్పుడు కావాలంటే. ఇక్కడ నేను ప్రజెంట్ ఈ మెయిల్ని కాపీ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఒకటే మెయిల్ రెండింటికి ఇవ్వచ్చు అని డౌట్ వచ్చింది కాబట్టి. ఇక్కడ ఒకసారి మళ్ళీ పేరు మారుద్దాం మనం. అప్లికేషన్ అనేది ఆల్రెడీ చేసిన పేరు మారుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఎడిట్ ప్రొఫైల్. ఇక్కడ 242524 పెట్టాం కదా, ఇక్కడ తీసేద్దాం. మొత్తం నెంబర్స్ తీస్తే సేవ్ చేసా. ఓకేనా, ఇప్పుడు మన యొక్క అప్లికేషన్లోకి వెళ్దాం. అంటే మనం సబ్మిట్ చేసిన దాంట్లోకి వెళ్దాం. అప్లికేషన్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా మారిపోయింది. అంటే ఇదైతే మారుతుంది. మరి ఇది తీసుకుంటారా కంపెనీ వాళ్ళు తీసుకోరని తెలియదు, కానీ ఇది ఎన్నిసార్లైనా మారుతుందన్నమాట.
ఇది ఒకటి గమనించాలి. అలాగే మెయిల్ కూడా ఎన్నిసార్లైనా మారుతుంది, ఓకేనా? ఇది కూడా మీరు గమనించాలి. ఈ మెయిల్ నేను కాపీ చేశాను, ఇక్కడ వరకు క్లియర్. అయితే మనం కావాలనుకుంటే మళ్ళీ మార్చుకోవచ్చు. మరి అక్కడ కంపెనీ సైడ్ మారుతుందా లేదా ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత అనేది తెలీదు, కానీ ఎన్నిసార్లు మార్చినా సరే మారుతుంది, అదైతే మారుతుంది. అదొకటి గమనించాలి మనం. ఓకే అండి. ఇప్పుడు మళ్ళీ ఇందాక మనం సగంలో ఆపేసిన దానికి వెళ్తున్నాము. ఓకే, వెళ్ళాము. చూసారుగా, ఆ రకంగా పేర్లు ఎన్నిసార్లు మార్చుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంటి పేరు అనేది ముందే ఉంటుంది, ఇక్కడ దీంట్లో ఇచ్చినట్టు మనం టెన్షన్ పడవలసిన అవసరం. ఇప్పుడు ఈ మెయిల్ తీసేయాలంటే అలా నొక్కితే పని చేసి టిక్ ఇచ్చేసి ఈ మెయిల్ అని తీసేస్తున్నాను. తీసేసి దానికి దీనికి ఒకటే మెయిల్ ఇస్తున్నా. ఈ డౌట్ కూడా కొంతమందికి ఉంది కాబట్టి సేమ్ మెయిల్ రెండో దానికి కూడా ఇస్తున్నా. ఇవన్నీ కూడా అఫిలియేట్ ఐడీస్ అండి, ఓకేనా? ఇక్కడ అఫిలియేట్స్ అయినా సరే, ఫౌండర్స్ అయినా సరే, ఎవరికైనా సరే ఛాన్స్ ఉంది ఇక్కడ దీంట్లో ఈ యొక్క అప్లికేషన్లో పాల్గొనడానికి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ కింద అంటే మీ డైరెక్ట్గా మీకు ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు అనేది ఇక్కడ అడుగుతుంది. ఎగ్జాంపుల్ మీరు ఎంత వేసుకోవచ్చు. నేను అంటే మీ కింద 10 మంది ఉన్నారా, 11 నుంచి 50 మంది ఉన్నారా, 51 నుంచి 100 మంది ఉన్నారా, 100 నుంచి 500 మందా, 500 నుంచి 1000 మందా, 1000 మంది ప్లస్ మీ కింద ఎంతమంది డైరెక్ట్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళని ఇక్కడ క్లిక్ చేసుకోండి, ఓకేనా? డైరెక్ట్ మెంబర్స్ని ఎలా చూసుకోవాలి అది మీకు ఆల్రెడీ తెలుసు, ఒకవేళ తెలియకపోతే అది కూడా చూపించేస్తా పని. సింపుల్గా ఇక్కడ 3 లైన్స్ మీద ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇలా డాష్ బోర్డ్ వస్తుంది. డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత నా ఆహ్వానాలు చూసారు కదా, ఇక్కడ నాకేమీ లేరు, మీకు ఇక్కడ మాత్రం వస్తుంది అన్నమాట. మై టీమ్ అనే ఆప్షన్ ఉంటుంది. మై టీమ్ అనే ఆప్షన్ మీకు క్లిక్ చేసిన తర్వాత మీకు వస్తుంది. ఓకే, ఇది కూడా మీకు క్లియర్ అనుకుంటున్నాను. మళ్ళీ మనం ఇప్పుడు సర్వేలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇక్కడ నేను మెయిల్ మళ్ళీ పాత మెయిల్ వచ్చేసింది, చూసారు కదా, ఇక్కడ పాత మెయిల్ మళ్ళీ వచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా మనం ఒకసారి కొత్తది ఇచ్చిన తర్వాత ఇక్కడ అప్డేట్ చేయడానికి అయితే ఎటువంటి ఆప్షన్ లేదు. ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేస్తే ఏమవుతుంది, ఒకవేళ ఎవరికైనా అప్లికేషన్ సరిగ్గా సబ్మిట్ అవ్వకపోయినా ప్రాబ్లం వచ్చిన సరే రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే వస్తుంది. 1కి 2 సార్లు మీరు ఇక్కడ చెక్ చేసుకోండి మెయిల్ ఇచ్చే ముందు, ఓకేనా? చెక్ చేసుకోండి. దాని తర్వాత మీ టీం అనేది దాంట్లో చూసుకుని అంతేనా, దాంట్లో ఎంతమంది డైరెక్ట్ టీం ఉందో దాన్ని బట్టి ఇచ్చుకోండి, ఓకేనా? డైరెక్ట్ టీం మాత్రమే ఇచ్చుకోండి. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది, మీకు ఎంత ఉందో అంత టీం. రెండో క్వశ్చన్కి మీరు 60 రోజుల్లో ఎంతమందిని జాయిన్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంది అంటే నేను ఒక 60 రోజుల్లో 10 మందిని చేయగలనండి, ఒక 60 రోజుల్లో ఒక 50 మంది చేయగలనండి, ఒక 60 రోజుల్లో 100 మంది, 500 మంది, 1000 మంది చేయగలనండి. ఈ రకంగా పెట్టుకోండి. నేను ఎక్కువ మంది పెట్టాను, ఎందుకంటే అది యూట్యూబ్ ఛానల్ అని పెట్టుకున్నాను. ఇక్కడ మాత్రం నేను తక్కువ మందిని పెడుతున్నాను, కేవలం 100 నుంచి ఒక 500 మందిని ఒక 60 రోజుల్లో చేయగలను అన్నట్టుగా పెడుతున్నాను. మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ పెట్టండి. నేను ఇచ్చిందే పెట్టకూడదు, నిన్న కూడా చెప్పాను, మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ పెట్టండి. ఓకే, ఇక్కడ మూడో క్వశ్చన్ నేను కొంచెం మిస్టేక్ అయ్యాను. ఆల్రెడీ 2-3 కామెంట్స్ పెడితే రిప్లై ఇచ్చాను, అయినా సరే కొంతమంది ఆగరు కదా, విజ్ఞాన ప్రదర్శనలు చూపిస్తారు. అంటే నాకు మాత్రం తెలివి ఉంది, మనోడికి లేదనుకుంటారు. ఏందో క్వశ్చన్ వేసి నేను రిప్లై ఇచ్చినప్పుడు చూడరు అన్నమాట. చూడకుండా అదిగిపోయిన రికార్డులాగా పెట్టిందే పెడతా ఉంటారు. ఇక్కడ మీరు ఒక వారంలో ఎంత టైం కేటాయిస్తారు అంటే ఈ కొత్త బిజినెస్ కోసం వేరే వాళ్ళకి మీరు సెక్షన్ చెప్పడానికి, అంటే వేరే వాళ్ళకి మీరు సబ్జెక్ట్ చెప్పడానికి ఎంత టైం కేటాయిస్తారు ఒక వారంలో అని చెప్తున్నారన్నమాట. నేనైతే ఒక 10 నుంచి 20 గంటలు, వారంలో 10 నుంచి 20 గంటలు అంటే తక్కువేం కాదు, రోజుకి 2 గంటల కన్నా ఎక్కువ. మనం పని మానుకొని మరి మనం చేయలేం కదండి, ఫుల్ టైంకి ఇక్కడేమి మనం ఉండలేం. కాబట్టి నేనైతే ఎగ్జాంపుల్కి 10 నుంచి 20 గంటలు ఒక వారంలో కేటాయించగలనట్టు పెడుతున్నా. మీకు ఇష్టం వచ్చింది పెట్టచ్చు. మీరు 40 గంటల కన్నా ఎక్కువగా కేటాయిస్తుంటే అది 20 గంటల కన్నా ఎక్కువ అంటే ఇది, లేదు అనుకుంటే మీకు ఇష్టం వచ్చింది మీరు పెట్టుకోవచ్చు, ఓకేనా? ఒక వారంలో మీరు మీ టీం వాళ్ళతో ఎంతమంది అంటే కొత్త వాళ్ళని జాయిన్ చేసినప్పుడు వాళ్ళతో ఎంత సమయం కేటాయిస్తారనేది అన్నమాట. ఓకే, ఇక్కడ ఇంకోటి వచ్చేసి మీరు నెలకు ఒకసారి మాత్రం మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తారా, అలాగే నెలకు 2 సార్లు ఓపెన్ చేస్తారా, తరచుగా వారం అంతా ఓపెన్ చేస్తారా? చాలా తరచుగా, వారానికి చాలాసార్లు. నేనైతే ఇది పెట్టుకున్నాను, ఎందుకంటే సోషల్ మీడియా వాడకుండా ఎవరన్నా ఉండి యూట్యూబ్ వాడుతున్నాం, ఫేస్బుక్ వాడుతున్నాం, ఏదో ఒకటి వాడుతున్నాం కదా. కాబట్టి ఈ రకంగా మీరు సోషల్ మీడియా ద్వారా టచ్లో ఉంటారు, అంటే మీ కింద వాళ్ళకి టచ్లో ఉంటారా లేదా మీరు వాడతారని అడుగుతుంది. తరచుగా చాలాసార్లు అంటే చాలాసార్లు మనం ఉంటాం కాబట్టి నేనైతే లాస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇది 4వ క్వశ్చన్కి, ఓకేనా? అలాగే 5వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి మీ నివాస దేశం అంటే మీరున్న దేశం ఏంటి అంటున్నారు. మనం ప్రజెంట్ ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఇండియా అనేది పెట్టుకుందాము, ఓకేనా?
అయ్యండి మీరు ఏ దేశంలో ఉంటే ఆ దేశం అనేది సెలెక్ట్ చేసుకుని మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ దేశం బట్టి, ఎందుకంటే ఒకవేళ కేవైసీ వచ్చినా మీ దేశంలో ఉన్న కార్డులు బట్టి మీరు ఇచ్చుకోవచ్చు అన్నమాట. అంటే మీకున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటే ఇచ్చుకోవచ్చు మీరు ఉన్న దేశం బట్టి. మళ్ళీ మీరు ఇండియా పెట్టి వేరే దేశంలో ఉన్నారనుకోండి, ఆ డాక్యుమెంట్స్ అవి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీ దేశంలో ఉంటే అది. అలాగే మీరు వేరే దేశాల్లో కూడా బిజినెస్ చేయగలంటే మీ నెట్వర్క్ అనేది వేరే దేశాల్లో కూడా ఉందా అని అడుగుతున్నారు. నేనైతే కేవలం ఇండియా వరకే నేను నెట్వర్క్ ఉందని చెప్తున్నా. వేరే దేశాల్లో ఉండొచ్చు కదా, బట్ ఎక్కువ మంది ఉండరు కదా, ఇండియానే పెట్టుకుంటున్నా. మీరు వేరే దేశాల్లో కూడా మీకు నెట్వర్క్ అంటే మీరు ఎక్కువ మంది టీంని వేరే దేశాల్లో కూడా చేయగలిగితే ఇది పెట్టుకోండి. లేదా గతంలో మీకు వేరే దేశంలో కూడా మీ టీం ఉంటే వేరే దేశంలో ఏ దేశంలో ఉన్నారో పెట్టుకోండి. నెంబర్ 7 ఓకేనా. ఇక్కడ ఇది గతం కాదు, ఇది కొత్త అధ్యాయం కాబట్టి కొత్త అధ్యాయంలో మీరు కొత్తగా ప్రారంభించడానికి మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారు అని చెప్పి అడుగుతుందన్నమాట. ఇక్కడ మనకు నచ్చిన పాయింట్స్ ఇవ్వచ్చు. నేనైతే 10 పాయింట్స్ ఇస్తున్నాను. అంటే వాళ్ళు ఇచ్చిన 10%లో 10% నేను సిద్ధంగా ఉన్నానంటగా పెట్టాను. ఓకే, నెక్స్ట్ 8వ క్వశ్చన్ ఏదైతే ఉందో దీనికి మాత్రం ఖచ్చితంగా మీరు గమనించాల్సింది, నేను అంగీకరిస్తున్నానని మాత్రం పెట్టాలి, తిరస్కరిస్తున్నానని పెట్టకూడదు. తిరస్కరిస్తున్నానని పెట్టామంటే కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, 8వ క్వశ్చన్లో కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట అయ్యి, వీటిని మీరు అంగీకరిస్తేనే నెక్స్ట్ చాప్టర్లోకి ఎంట్రీ అనేది ఉంటుంది. ఓకేనా, కాబట్టి నేను అంగీకరిస్తాను, ఐ యాక్సెప్టెడ్ అని చెప్పి పెట్టాలి, నాట్ యాక్సెప్టెడ్ అని పెట్టకూడదు. కాబట్టి ఫస్ట్ది మాట 8వ క్వశ్చన్కి. ఓకేనా, ఇది మాత్రం అందరూ ఒకటే పెట్టుకోండి కుదిరినంత వరకు. 9ది ఎంట్రీ విత్ యాష్లో మీరు ఏ రకంగా సహాయపడతారు అనేది ఇక్కడ మనం అడుగుతుందన్నమాట. దీంట్లో మనం ఏ రకంగా పెట్టుకోవాలో చూసుకొని పెట్టండి. దీంట్లో మీకు నచ్చిన ఒక 3 అంటే నచ్చిన ఒక 3 వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 మించి అవ్వవు. ఒకవేళ ఇది నచ్చకపోతే ఇంకోటి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అన్నమాట. అంటే మనకి మన మైండ్ సెట్ ఎలాంటిది, మనం ఏం చేస్తున్నాము ఏంటనేది ఇవన్నీ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట 9వ క్వశ్చన్కి. 10వది వచ్చేసి మన లక్ష్యం ఏంటి, మన కళలు ఏంటి అనేది అన్నమాట 10వ క్వశ్చన్. ఇక్కడ అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు కావాలంటే. అంటే మీరు అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. నాకు అన్నీ కావాలి అంటే, నాకు డబ్బు కావాలి, ఇది కావాలని అన్నీ పెట్టేసుకోవచ్చు. ఒకసారి పెట్టే ముందు చదువుకోండి ఒకసారి. ఓకేనా, చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి 10వ క్వశ్చన్ మీకు అర్థమైంది కదా. 11వ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ కూడా 3 క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వచ్చు. 3 ఏదో ఒకటి ఎంచుకోవచ్చు అన్నమాట. అంటే ఓకేనా, నేను టాప్ 3లో ఏదో ఒకటి ఎంచుకుంటున్నా, టాప్ 3 ఎంచుకుంటున్నా వరుసగా. ఇది కూడా ఏదైనా ఎంచుకోవచ్చు, నో ప్రాబ్లం అన్నమాట. ఓకేనా, 11వది. ఇంకా నెక్స్ట్ 12వది. ఇక్కడ చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, ఇది కూడా క్లారిటీ ఇద్దాము. ఖచ్చితంగా దిలాన్ సారు చెప్పారండి వాయిస్లో, యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకోమన్నారు. ఖచ్చితంగా మాకు మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయి, మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలా, లేదా ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ ఉండాలా, లేకపోతే మాకు ఏదైనా ప్రాబ్లం అని కూడా అడుగుతున్నారు. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఉండాలని రూల్ ఏం లేదండి. యూట్యూబ్ ఛానల్ అనేది మనం ఫ్యూచర్లో కంపెనీని ప్రమోట్ చేయడం కోసం ఆయన చేయమన్నారు. ప్రతి ఒక్కరూ ప్రమోట్ చేస్తారని మనం గ్యారంటీ ఇవ్వలేం కదా. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే ప్రమోట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు. ఓకేనా, కాబట్టి మీరు 0 పెట్టకుండా 1 నుంచి 10 పెట్టుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా మనం యూట్యూబ్ వాడుతున్నామంటే మనకి ఏదో ఒక మెయిల్ మీద ఆ ఛానల్ క్రియేట్ అయిపోద్ది, మనకు కూడా తెలియదు. కాబట్టి 1 నుంచి 10, 100 అని పెట్టుకోండి. ఛానల్ అసలు యూట్యూబ్ ఉండి మీరు సపరేట్గా ఛానల్ క్రియేట్ చేసుకోకపోతే, లేదు మీకు ఆల్రెడీ యూట్యూబ్ ఉంది, మీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే దాన్ని బట్టి మీరు చేసుకోండి. నేనైతే నాకు యూట్యూబ్ ఉంది, సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి 20 నుంచి 50 పెట్టుకున్నాను. మీరు మాత్రం 0 పెట్టుకోకుండా కుదిరితే 1 నుంచి 100 పెట్టుకోండి. ఓకేనా, ఇది కూడా మీకు క్లియర్ అనుకుంటున్నాను. ఆల్రెడీ ఛానల్ క్రియేట్ అయ్యి ఉంటుంది మీ పేరు మీద, బట్ మీకు తెలియదు. ఓకేనా, ఇది కూడా మీకు క్లియర్. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లోకి వచ్చి సబ్మిట్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, దీంట్లో గతంలో సర్వేలా కాదు, ఇది అప్లికేషన్లో కేవలం ఒక్కసారి మాత్రమే మనం సబ్మిట్ చేయగలం, మళ్ళీ దాన్ని చేంజెస్ చేయలేం. గమనించి ఓకే కన్ఫర్మ్ కొట్టండి. ఒకసారి పైన చెక్ చేసుకున్న తర్వాత అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత విజయం అయింది. ఒకవేళ మీకు ఇలా అవ్వకపోతే రీఫ్రెష్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూసారు కదా ఈ మెయిల్ అనేది పాతది ఉంది. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే ఏమైనా మారుద్దో లేదు చూద్దాం. మారలేదు అంటే చాలామంది మారిపోతుందండి, వెనక్కి వచ్చి ముందుకు వస్తే అంటే ముందు మీరు సబ్మిట్ చేసిన తర్వాత మారదు కదా. ఇందా స్టార్టింగ్లో మారింది, ఇప్పుడు మారలేదు చూసారా. ఇప్పుడు మీకు ఉన్న ఐడి అవుట్ కూడా క్లారిటీ వచ్చింది. ఒకటే మెయిల్ మీద, అదే మెయిల్ మీద నేను 2వ అకౌంట్ కూడా పెట్టా, పేరు మారింది కానీ అదే అకౌంట్ చూసారా. ఇందాకది అఫిలియేట్ ఐడి, ఇది కూడా అఫిలియేట్ ఐడియే, సేమ్ జీమెయిల్ ఐడి మీద 2 అకౌంట్లు ఓపెన్ చేశాను నేను. అంటే మరి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదని తెలియదు కానీ ఒకటే మెయిల్ మీద 2 చేశాను. నాదైతే నేను టెస్టింగ్ చేస్తాను, ఎందుకంటే ఇది అఫిలియేట్ ఐడి కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి నేను టెస్టింగ్ చేస్తాను. మీరైతే ప్రయోగాలు చేయొద్దు. ఓకేనా, మీరు పేరు ఇవన్నీ కూడా ఎలా మార్చుకోవాలి ఇవన్నీ కూడా అర్థమైనాయి. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుందాం.
అంటే మీకు వచ్చిన క్వశ్చన్స్ అనేవి నేను చెప్తాను అనమాట. ముందుగా ప్రొఫైల్ బ్లాంక్ చెప్పేసాము. ప్రొఫైల్ బ్లాంక్ ఉన్న వాళ్ళు ఎడిట్ చేయడం కుదరదు. అక్కడ ఏ పేరు వస్తుందో ఆ పేరే మీకు డైరెక్ట్గా ఇక్కడ వచ్చేస్తుంది. అంటే ప్రొఫైల్లో బ్లాంక్ ఉన్నప్పుడు మీరు ఎడిట్ చేస్తే అవ్వదు. అక్కడ ఏ పేరు ఉందనుకోండి ఆ పేరు ఇక్కడ వచ్చేస్తుంది. అక్కడ జీకే లుక్స్ అనుకుంది జీకే లుక్స్, అక్కడేమో గోపాలకృష్ణ ఉంది గోపాలకృష్ణ, అక్కడేమో సూర్యనారాయణ ఉంది సూర్యనారాయణ, అక్కడ ఏ పేరు ఉంటే ఆ పేరు ఇక్కడ మీకు వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, దాన్ని మనం మార్చలేము. దాంతోనే మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాలి. ఇది ఒకటి గమనించండి. చాలామందికి నాకు ఆఖరి దిలాన్ సార్ కూడా ప్రొఫైల్ బ్లాంక్ ఉంది. అది పెద్ద కంప్లైంట్ కాదు. నెక్స్ట్ రెండో క్వశ్చన్ వచ్చి ఇక్కడ మన జీమెయిల్ ఇచ్చిన తర్వాత రీఫ్రెష్ చేస్తే మెయిల్ అనేది మారిపోతుంది అన్నారు. ఖచ్చితంగా మారుద్ది. ఎప్పుడైతే మీరు సబ్మిట్ చేస్తారో అంటే సబ్మిట్ చేసిన తర్వాత మాత్రం మెయిల్ మారుతుంది. ఇప్పుడు ఎన్నిసార్లు రీఫ్రెష్ చేసినా నేను ఇచ్చిన మెయిల్ అనేది అలాగే ఉంటుంది, మారట్లా. కాబట్టి మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఏదైతే మెయిల్ మార్చుకున్నారో ఆ మార్చిన మెయిల్ అయితే ప్రాబ్లం లేదు. మెయిల్ కావాలంటే మార్చుకోండి. ఎందుకంటే కాదు ప్రాబ్లమ్స్ మీకు మెయిల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, మెయిల్ మర్చిపోయినా, ఏదైనా కంప్లైంట్ వచ్చినా మెయిల్ అనేది ఇప్పుడే మార్చుకోండి. అవకాశం కుదిరింది ఇప్పుడు పేరు మార్చుకోండి, మెయిల్ మార్చుకోండి అవకాశం కుదిరిన వరకు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ పేర్లు మెయిల్లు మార్చడం వల్ల మనకి లాభాలు ఎన్ని ఉంటాయో నష్టాలు కూడా అయ్యే ఉంటాయి. నష్టాలు ఎందుకు ఉంటాయి ఏంటంటే ఇదే మెయిల్ ఐడి మీ అప్లైనర్ దగ్గర లేదా ఇదే పాస్వర్డ్ మీ అప్లైనర్ దగ్గర ఉంటే అతని పేరుతో అతను పాస్వర్డ్ మార్చేసుకొని అతను మెయిల్ మార్చేసుకొని సొంతంగా ఆయన క్రియేట్ చేస్తూ ఉంటాడు. దానివల్ల నష్టం ఎవరికంటే ఎవరైతే అప్లైనర్లు నమ్ముకొని లేకపోతే పక్కవారిని నమ్ముకొని ఉంటారో వాళ్ళకి నష్టం. ఎందుకంటే మతలబులు చేసే అవకాశం ఉంది కదా. ఇప్పుడు నేనున్నాను మెయిల్ మార్చేసాను, పేరు మార్చేసాను, అలాగే వేరే వాళ్ళు కూడా మార్చేసుకునే ఛాన్స్ ఉంది. దీనివల్ల ప్లస్లు ఎంత ఉంటాయి, మైనస్లు కూడా అంతే ఉంటాయి. కాబట్టి కొత్త చాప్టర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం పేరు మార్చుకునే ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. కేవైసీలకు ముందు ఖచ్చితంగా మనకి ఇస్తారండి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే ఇక్కడ మీరు మల్టిపుల్ ఐడీస్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే మల్టిపుల్ ఉన్న వాళ్ళ పరిస్థితి దిలాన్ సార్ చెప్పిన ప్రకారం ప్రతి ఐడి కూడా అంటే ప్రతి ఒక్క ఆల్టర్నేట్ ఐడి కూడా మనకు ఒక అకౌంట్తో సమానం అన్నమాట. కాబట్టి ఇక్కడ మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయంటే మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నట్టు మీకు. ఓకేనా, కాబట్టి మీరు ఇందులో పాల్గొనాలి, ఈ అప్లికేషన్ ఫిలప్ చేయాలంటే ఖచ్చితంగా మీరు సపరేట్గా చేసుకోగలను అనుకుంటే చేసుకొని వాటిని మెయింటైన్ చేయగలను అనుకుంటేనే చేయండి. అన్నిట్లు మేము మెయింటైన్ చేయగలం, మాకు ప్రాబ్లం లేదు. మేము సపరేట్గా కంప్లీట్ చేస్తామంటే ఒకటే ఫోన్లో కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఒకటే ఫోన్లో అన్నిటికీ మనం సబ్మిట్ చేయొచ్చు. మీ పిల్లల పేర్లు ఉంటే మీ ఎవరి పేర్ల మీద ఉన్నా సరే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చిన్నపిల్లల పేర్ల మీద ఉంటే మాత్రం కుదిరినంత వరకు ప్రస్తుతానికి మీ పేరు మీదకు మార్చుకోండి. ఓకేనా, లేదా మీ ఫ్యామిలీ వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పేర్ల మీదకి మార్చుకోండి. ఎవరైనా ఎక్స్పైర్ అయినా సరే మార్చుకోండి, ముందే చెప్తున్నాను. ఓకేనా, ఇవన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళ పేరు మీద కేవైసీ అయ్యేలాగా ఉండాలి, అది మీరు గమనించండి. రెండోది వచ్చేసి మల్టిపుల్ అకౌంట్స్ ఖచ్చితంగా మేము అన్నింటిలో కూడా సబ్మిట్ చేయాలంటే మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు అన్నింటిని మెయింటైన్ చేయగలంటే చేసుకోవచ్చు. మెయింటైన్ చేయలేని అనుకుంటే మీ మెయిన్ ఐడి ఏదైతే ఉందో అంటే మీరు ఇదే మెయిల్ ద్వారా లేదా ఇదే ఐడి ద్వారా నేను ముందుకెళ్ళాలనుకుంటున్నారో ఆ ఒక్క ఐడి ద్వారా చేసుకుంటే సరిపోద్ది. లేదు మేము అన్నీ చేసుకుంటామంటే అది మీ ఇష్టం. నార్మల్గా అయితే ఒక ఐడి సరిపోద్ది, ఎనఫ్. లేదు మాకు ఎక్కువ ఐడీలు ఉన్నాయి, మేము ఎక్కువ చేసుకోవాలనుకుంటున్నామంటే మీరు అన్నింటిని కూడా చేసుకోవచ్చు. మెయిల్ ఐడి కూడా ఒకటే ఇచ్చాను నేను. అలా మీకు ఏదైతే వర్కింగ్లో ఉందో ఆ మెయిల్ ఐడిని తెచ్చుకొని పేర్లని మాత్రం కుదిరినంత వరకు మార్చుకొని ఒకటే పేరు మీద కూడా అవుతుంది. ఒకటే పేరు మీద కూడా అది అవుతుంది, ప్రాబ్లం అయితే ప్రజెంట్ లేదు. ఓకేనా, అది కూడా మీరు గమనించవచ్చు. కానీ కేవైసీ టైంలో ఏముంటుంది అనేది ఎవరికి తెలీదు. అలాగే ఇక్కడ సబ్మిట్ కొట్టిన తర్వాత మనకైతే మెయిల్ ఐడి వస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇంకా ఏ మెయిల్ ఐడి అనేది కంపెనీ నుంచి కన్ఫర్మేషన్ రాలా. అది టైం అయిన తర్వాత రావచ్చు. అంటే మనకి 10 రోజులు, అక్టోబర్ 10 దాకా టైం ఇచ్చారు కాబట్టి ఈ అక్టోబర్ 10 తర్వాత మనకి కంపెనీ నుంచి మెయిల్ రావచ్చు. ఎవరైతే అప్లికేషన్ ఫిలప్ చేశారో వాళ్ళందరికీ కూడా కంపెనీ సైడ్ నుంచి ఒక మెయిల్ వస్తుంది. దాని తర్వాత మనం కేవైసీలోకి అయితే వెళ్తాం. ఓకేనా, మీకు మల్టిపుల్ ఐడీస్ ఉన్న వాళ్ళు సపరేట్ ఐడీస్ కాబట్టి సపరేట్గా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకటే మొబైల్లో కూడా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే ఖచ్చితంగా మీకు యూట్యూబ్ ఛానల్ ఉండాలంటే అలాంటిది లేదు. కానీ 1 నుంచి 100 అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించాను కదా, 1 నుంచి 100 అనేది సెలెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా యూట్యూబ్ క్రియేట్ చేసుకోవాలని రూలే లేదు, జస్ట్ అలా సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల ఎటువంటి నష్టము లేదు. అలాగే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకోటి ఏంటంటే కేవైసీ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అనేది కూడా చాలామంది అడుగుతున్నారు. కేవైసీ అనేది ఇంకా అప్పుడే కాదని మనకి ఈ అప్లికేషన్ అనేది సర్వేని వచ్చేస్తుంది. ఈ అప్లికేషన్ అనేది ఫిలప్ చేసిన తర్వాతే మనకి 10వ తారీఖు టైం ఇచ్చారు కదా, 10వ తారీఖు తర్వాత ముందు మనకి మెయిల్స్ వస్తాయి. ఆ మెయిల్స్ మనకు వచ్చిన తర్వాత ప్రజెంట్ ఎవరికి రాలే, మెయిల్స్ వచ్చిన తర్వాత కేవైసీ గురించి చెప్తారు. ఓకే, ఇది కూడా మీకు క్లియర్. అలాగే కొంతమందికి డైరెక్ట్ టీంలో ఉన్న వ్యక్తులు ఫౌండర్ మెంబర్షిప్ నుంచి మనకు ఓఎస్లోకి రాలేకపోయారన్నమాట. మరి అటువంటి వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా కొత్త దాంట్లోకి రావడానికి? అంటే ఓఎస్లో లేని ఎవరికి కూడా కొత్త దాంట్లోకి డైరెక్ట్గా ఇప్పుడు ఎంట్రన్స్ అవ్వడానికి ఛాన్స్ లేదు. కేవలం ఓఎస్ ఎవరికైతే ఉందో వాళ్ళ అఫిలియేట్స్ అవనివ్వండి, ఫౌండర్స్ అవనివ్వండి,
ఎవరికైనా సరే కొత్త దాంట్లోకి రావడానికి అయితే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకేనా? కాబట్టి మీరు ఈ రకంగా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లము లేదు. కానీ మీ ఫౌండర్ మెంబర్షిప్ ఉన్నవాళ్ళు ఓఈఎస్లోకి రాకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు కొత్త దాంట్లోకి రాలేరు. ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ లింక్స్ మనకి వేరే వాళ్ళకి షేర్ చేసుకోవడానికి లింక్స్ ఇస్తారు కాబట్టి ఆ లింక్స్ అనేది వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని మీరు తీసుకోవచ్చు, మీ డైరెక్ట్ గేమ్ కింద వేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇది కూడా మీకు క్లియర్. అలాగే మనకి కొత్త కంపెనీ పేరేంటి, అందులో ఏముంటాయని కూడా క్వశ్చన్ వచ్చిందండి. అసలు కొత్త కంపెనీ పేరేంటి అనేది మనకి ఇంకా తెలీదు. ఆ కొత్త కంపెనీలో ఏముంటాయి అనేది మనకి ఏమీ తెలియదు. కానీ దానికన్నా ముందు మేము కేవైసీ ఎందుకు చేసుకోవాలని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మనం చేసేది ఏమీ లేదండి, మనం చేయగలిగేది కూడా ఏమీ లేదు. మనం ఎన్నో సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తున్నాము కాబట్టి కంపెనీ చెప్పింది మనం చేస్తున్నాం అంతే. ఇక్కడ మీరు కానీ నేను కానీ సపరేట్గా ఏమీ చేయడానికి లేదు. ఓకేనా? కాబట్టి కంపెనీ చెప్పినట్టు ముందుకు వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ లేకే మనం కంపెనీ చెప్పింది చేస్తున్నాం. వేరే ఆప్షన్ ఆల్టర్నేటివ్గా ఏదైనా ఉందనుకోండి, అంటే రీఫండ్ పెట్టుకోండి లేకపోతే ఇంకేదో ఆప్షన్లు ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందుకెళ్ళేవాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ అయిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆప్షన్ లేదుగా. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ కంపెనీ చెప్పిన అన్ని గైడ్లైన్స్ కూడా ఫాలో అవ్వాలి. ఓకేనా? నేను చాలాసార్లు చెప్తాను, కంపెనీకి నేను ఎప్పుడు హైప్ చేయను, అలాగని కంపెనీని ఎప్పుడు తగ్గించను. ఏది ఉందో దాన్ని మాత్రమే ప్రాక్టికల్గా చెప్తాను. మిగతా వాళ్ళకి లక్షలు కోట్లు ఇవన్నీ చెప్పం. మనం అర్థం చేసుకోండి. దయచేసి నాకు ఫోన్ కాల్స్ అవి చేయమాకండి. ఏ డౌట్ ఉన్నా కామెంట్ పెట్టండి. ముందుగా వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు అర్థం కాకపోతే మొదటి నుంచి చూడండి. మొత్తం మ్యాక్సిమం 11 క్వశ్చన్లకి నేను దీంట్లోనే మీకు ఆన్సర్లు ఇచ్చాను. దాంతోపాటు 12 ప్రశ్నలకి ఎలా సమాధానాలు పెట్టాలో కూడా చెప్పా. అర్థం చేసుకొని దాన్ని బట్టి మీరైతే చేసుకోండి. ఒకవేళ నేను చెప్పే పద్ధతి మీకు నచ్చకపోతే మీకు ఎవరైతే మీకు క్లారిటీగా చెప్తారో వాళ్ళ వీడియోలో చూడండి. నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. అర్థం చేసుకున్న వాళ్ళందరికీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే అడగండి. సేమ్ డౌట్స్ అయితే అడగద్దు. ముందు వీడియో మాత్రం పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ ఆల్.